సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలము 6 గంటలకు 9 గంటలకు 2 ఆరాధనలు ఉంటే ప్రతి వారు సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనం. భయపడకము, నీకు శుభమవును గాక. ఆమేన్. ప్రియకుమారొక్క మాతే ఈ ఉదయకాల సమయంలో భక్తుడైన దానియేలు గారి జీవితంలో దేవుడిచ్చిన భరోసమైన మాట మనకును వర్తిస్తుంది. భయపడవలసిన అవసరం లేదు, నీకు శుభము కలుగును గాక. దానియేలు కలిగిన దర్శనాలను బట్టి ఆయన ఎంతో వ్యసనపడుతూ బాధపడుతూ దుఃఖపడుతున్న సమయంలో దేవుని యొక్క దూత ద్వారా ఆయన బలపరచబడుతున్నాడు. నిజమే ప్రియ కుమారొక్క మాతే ఈ ఉదయకాల సమయంలో మనకున్న వేదన బట్టి, మనకున్న బాధను బట్టి మనము కూడా భయపడుతున్నామా, లేదా మన జీవితంలో నిరాశ కలుగున్నామా? దేవుని వాగ్దానం సెలవిస్తుంది, భయపడద్దు. ఇదిగో ప్రభువు చేయవలసిన ఆశ్చర్య కార్యములు సంసిద్ధంగా ఉన్నాయి. ఆయన మన పట్ల గొప్ప కార్య చేయడకు సిద్ధముగా ఉన్నాడు. కావున దిగులు చెందొద్దు. ప్రభువైన యేసు యందు నమ్మకించండి. దానియేలుగా చేస్తుంది ఒకటే ఉపవాస ప్రార్థన. దేవుని సన్నిధిలో నుండి ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాను. బ్రహ్మణొక్క మాతే ఉదయకాల సమయంలో దేవుని వాగ్దానంతో నేను బలపరుస్తున్నాను. ఆయన వైపు చూడు, ఆయన వైపు నమ్మకం కలిగి ఉండు. ప్రభు నీ బంధకాలను విడుదల చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొందాలు ఉదయకాల సమయంలో నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కృపాక్షాలు నింపండి. వారికి ఉన్న ఈవులు, వారికి ఉన్న ప్రతి కష్టాలు తీసుకోమంటే దేవా నీ కొందాలు నీ హస్తాల్లో భద్రపరచండి. నీ కృపాక్షములు నింపండి. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతుండగా వాటిని యేసు నామమున నెరవేర్చబడుతున్నాను దేవా నీ కొందాలు. నీ హస్తాల్లో వాడిని భద్రపరచండి, బలపరచండి. నీ కృపాక్షలు నింపి 2 దిన ఆరాధనలు పాల్గొంటుండగా ప్రభా నూతన అభిషేకం దయచేసి బలపరచమని యేసు నామమున తండ్రి. ఆమేన్. ప్రభువునందు నమ్మకించండి. ఆయనకు సకాలంలో ప్రతి బంధకాలు విడుదల చేయను గాక. ఆమేన్.